విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబంలో కలహాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా సెలబ్రిటీల ఇళ్లలో ఎన్ని గొడవలున్నా బయట పడకుండా జాగ్రత్త పడతారు. కానీ మోహన్ బాబు కుటుంబం విషయంలో మాత్రం పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో మంచువారింటి గొడవలు మీడియాకెక్కాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రమశిక్షణ మారుపేరుగా చెప్పుకునే మోహన్ బాబు బిడ్డలు ఇలా రోడ్డెక్కడం ఆశ్చర్యకరం. చివరకు సొంత కొడుకే మోహన్ బాబుపై చేయి చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. గత ఆదివారం నుండి మంచు కుటుంబంలో అలజడి కొనసాగుతోంది. ముందు మోహన్ బాబు కొడుకు మనోజ్ ను కొట్టాడని, ఆ తర్వాత మనోజ్ ను మోహన్ బాబు తన మనుషులతో కలిసి కొట్టారనే ప్రచారం బయటకు వచ్చింది. తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడంతో ఒకరినొకరు కొట్టుకున్నారో లేదో గాని గొడవలు మాత్రం జరుగుతున్నాయనే క్లారిటీ మాత్రం వచ్చింది. తాజాగా మోహన్ బాబు తాను సంపాదించిన ఆస్తులను ముగ్గురు బిడ్డలకు సమానంగా రాయాలా వద్దా అన్నది తన ఇష్టం అంటూ ఓ ఆడియో రికార్డులో పేర్కొన్నారు. దీన్ని బట్టి మంచు కుటుంబంలో కలహాలకు ఈ ఆస్తుల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఇలా మంచు కుటుంబంతో తుఫాను రేపిన మోహన్ బాబు ఆస్తులన్నీ, వీటిలో ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు కొన్ని ఆస్తులు పంచిచ్చారు. ఎవరికి ఏమిచ్చారు, మరి ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలకు కారణమైన ఆస్తులేవి తదితర విషయాలు తెలుసుకుందాం. విలక్షణ నటన, గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్స్, క్రమశిక్షణ మోహన్ బాబును హీరోగా నిలబెట్టాయి. ఆయన 500కు పైగానే సినిమాల్లో నటించడమే కాదు, నిర్మాతగా ఎన్నో సినిమాలు రూపొందించారు. ఇప్పటికీ ఆయన నటుడిగా కొనసాగుతున్నారు. కొంతకాలం రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఎంపీగా పనిచేశారు. అయితే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కంటే సినిమా మనిషిగానే ఆయన ఉండటానికి ఇష్టపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న పెద్ద మనుషుల్లో మోహన్ బాబు ఒకరు. ఆయన గతంలో హీరోగా ఉన్నప్పుడు నిర్మాతగా సంపాదించిన డబ్బులను తెలివిగా పెట్టుబడి పెట్టారు. ముఖ్యంగా ఆయన తిరుపతిలో 1992లోనే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ను స్థాపించారు. అది ఇప్పుడు యూనివర్సిటీ స్థాయికి చేరింది. అంతర్జాతీయ స్థాయి స్కూల్ తో పాటు సాధారణ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు, మెడికల్ రంగానికి చెందిన ఫార్మా, నర్సింగ్ కాలేజీలు ఈ ట్రస్ట్ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి సమీపంలోనే ఎస్వీఈటీ విద్యా సంస్థలన్నీ కొనసాగుతున్నాయి. మోహన్ బాబు కుటుంబానికి ఉన్న విలువైన ఆస్తుల్లో ఈ విద్యా సంస్థలే ప్రధానమైనవి. ఈ విద్యా సంస్థలు వందలాది ఎకరాల్లో కొనసాగుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదివిన వారు ఇప్పుడు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక మోహన్ బాబుకు హైదరాబాద్ లో ఇండ్లు, రంగారెడ్డి జిల్లా జల్పల్లో ఫామ్ హౌస్ ఉంది. అలాగే ఫిలిం నగర్ లో ఓ ఇల్లు, నగరంలో పలు ఫ్లాట్లు ఉన్నాయి. సొంతూరులో ఇంటిని తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అలాగే ఉంచారు మోహన్ బాబు. కొంత వ్యవసాయ భూమి కూడా మోహన్ బాబుకు ఉంది. ఇక సినీ నిర్మాతగా మారిన తర్వాత మోహన్ బాబు పలు నిర్మాణ సంస్థలను స్థాపించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, మంచు ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థల ద్వారా అనేక సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇలా సినీ రంగంలో హీరో నుండి ప్రొడ్యూసర్ గా మారారు మోహన్ బాబు. సినిమాల్లోనే కాదు, మరికొన్ని సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టినట్లుగా సమాచారం. ఇక మోహన్ బాబు వద్ద చాలా కార్లు ఉన్నాయి. ఆడి Q7, రేంజ్ రోవర్, ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. మోహన్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు ఉపయోగించడానికి మరికొన్ని సాధారణ కార్లు కూడా ఉన్నాయి. మోహన్ బాబుకు ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురు సినీ రంగంలో కొనసాగుతున్నారు. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక కూతురు మంచు లక్ష్మి కూడా మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురికి ఇప్పటికే మోహన్ బాబు ఆస్తులు పంచిచ్చినట్టు తెలుస్తుంది. కూతురు లక్ష్మీ ప్రసన్నకు ఫిలిం నగర్ లోనే ఇంటిని ఇచ్చేసినట్లుగా స్వయంగా మోహన్ బాబు ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక పెద్ద కొడుకు విష్ణు హీరోగా సినిమాలు చేస్తూనే తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అలాగే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ బాధ్యతలు కూడా విష్ణు చూసుకుంటున్నారు. తిరుపతిలో ఆస్తులన్నింటినీ మోహన్ బాబు పెద్ద కొడుక్కి అప్పగించినట్లుగా తెలుస్తోంది. చిన్న కొడుకు మంచు మనోజ్ కు హైదరాబాద్ శివార్లోని ఓ ప్లాట్ ను ఇచ్చారు మోహన్ బాబు. మనోజ్ భార్య పిల్లలతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇక మిగతా ఆస్తులను కూడా ముగ్గురు బిడ్డలకు సమానంగా పంచుతానని పలు సందర్భాల్లో మోహన్ బాబు తెలిపారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో ప్రస్తుతం మోహన్ బాబు కుటుంబంతో సహా నివాసం ఉంటున్నారు. తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో తనకు అన్యాయం జరుగుతుందన్నది మంచు మనోజ్ వాదనగా తెలుస్తోంది. అత్యంత విలువైన శ్రీ విద్యానికేతన్ ను విష్ణుకు ఇచ్చేయడం మనోజ్ కు నచ్చలేదని, ఈ విషయంలోనే పలుమార్లు మంచు ఫ్యామిలీలో గొడవలకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మనోజ్ కు భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు కుటుంబంలో విభేదాలు బయటకు వచ్చాయి. చాలా కాలంగా మనోజ్ భార్య బిడ్డలతో కలిసి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే తాజాగా మంచు ఫ్యామిలీలో తగాదాలు తారాస్థాయికి చేరాయి. కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి చేరింది. ఈ గొడవల కారణంగా మోహన్ బాబు దంపతులు హాస్పిటల్ పాలయ్యారు. అలాగే విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో మంచు కుటుంబం పరువు రోడ్డున పడినట్లయింది. చూడాలి మరి ఈ స్టోరీ ఎక్కడ ఆగుతుందో.